శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 24వ తేదీ 1వ నెల 2026 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం షష్ఠి తిథి రాత్రి 11 గంటల వరకు, అనంతరం సప్తమి. ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 1:19 వరకు, అనంతరం రేవతి నక్షత్రం. శివం యోగం మధ్యాహ్నం 1:30 వరకు, అనంతరం సిద్ధం యోగం. కౌలవకరణం ఉదయం 11:45 వరకు, అనంతరం తైతులకరణం. వర్జం రాత్రి 12:47 నుండి 2:19 వరకు. నేడు దుర్ముహూర్తం ఉదయం 6:45 నుండి 8:15 వరకు. అమృత ఘడియలు ఉదయం 8:39 నుండి 10:12 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం శ్రవణ కార్తె ప్రారంభం. ఈ రోజున అనగా రవి శ్రవణ నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశించేటటువంటి రోజు ఈరోజు. ఈ రవి సంచారాన్ని అనుసరించి మనకి ఈ కార్తెల గమనాన్ని అనుసరించి కూడా వాతావరణాన్ని అంచనా వేయటం మన గ్రామీణ జనాల్లో గమనిస్తూ ఉంటాం. ఈ కార్తె ఏ రోజు ప్రారంభమైంది, ఏ సమయంలో ప్రారంభమైంది, పగలు ప్రారంభమైతే ఈ సస్యాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, వాతావరణం ఎలా ఉండబోతుంది, రాత్రి ప్రారంభమైతే వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి అనేటటువంటి దాన్ని మన గ్రామీణ జనులు అంచనా వేసేటటువంటి వారు. మన శాస్త్రానికి జనులకు ఎంత ఒక గొప్ప సంబంధం ఉంటుంది అంటే, చాలామంది తెలియనటువంటి వాళ్ళు శాస్త్రం అంటే కేవలం చదువరులకే అనుకుంటారు. కానీ మన వేదాంగమైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని బట్టి చెప్పబడినటువంటి ఈ పంచాంగం ఏదైతే ఉన్నదో ఇది అంతరిక్ష విజ్ఞాన సారమని చెప్పవచ్చు. ఇందులో ఉన్నటువంటి ఈ గణితాన్ని అనుసరించి, ఇందులో ఉండేటువంటి ఈ తిథులు, నక్షత్రాలు, గ్రహాల యొక్క మార్పులను అనుసరించి వాతావరణాన్ని చాలా చక్కగా అంచనా వేయటం అనేది కేవలం పండితులకు మాత్రమే కాదు, వీటిని అనుసరించేటటువంటి తెలుసుకుండేటటువంటి దీని యందు ఆసక్తి ఉన్నటువంటి గ్రామీణులకు సైతం ఈ విద్య కరతలామలకం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పౌర్ణమి నాడు ఎటువంటి మార్పులు వస్తాయి, అమావాస్య నాడు ఎటువంటి మార్పులు వస్తాయి, అదేవిధంగా ఏ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు వాతావరణంలో ఎలా ఉంటుంది అనే విషయం కూడా ప్రజల్లో చాలామందికి విదితమైనటువంటి విషయమే. ఇది మనకి ఇంకే ఆధునిక శాస్త్రాల్లో కూడా ఇటువంటిది అంచనా వేసి చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి భారత భూమి, ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి, పుణ్యభూమి ఈ దేశానికి ఉన్నటువంటి గొప్ప ఈ విజ్ఞానం, ఈ వేద సంబంధమైనటువంటి శాస్త్ర విజ్ఞానం, వేదాంగమైనటువంటి జ్యోతిష విజ్ఞానం. జ్యోతిషంలోనే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అంతరిక్ష విజ్ఞానం అంతా కూడా నిండి నిబిడీకృతమై ఉన్నది. ఆత్మవిద్యకు నిలయం ఈ భారతదేశం. యావత్ ప్రపంచానికి పూజామందిరాలుగా విలసలడమే కాకుండా విశ్వగురువుగా భారతం భాషించడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి విద్య, ముఖ్యంగా అన్ని విద్యలకు మూలమైనటువంటి విద్యాసు శృతిరుత్కృష్ట అని చెప్పినట్టుగా ఉత్కృష్టమైనటువంటి విద్య అయినటువంటి వేదం. వేదంలో చెప్పని విషయాలేమీ లేవు. ఎందుకంటే వేదానికి ఉపవేదంగా చెప్పబడినటువంటి పంచమ వేదంగా చెప్పబడినటువంటి భారతం చేస్తూ వ్యాసులు వారు ఒక మాట అంటారు, ఇది హాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్వ క్వచిత్ అంటాడు. అంటే నా భారతంలో లేనటువంటిది ఇంకెక్కడా లేదు, ఇంకెక్కడైనా ఉండి ఉంటే అది ఖచ్చితంగా భారతంలో కూడా ఉండి ఉంటుంది అంటారు. మరి ఏ ఇతర కవి, ఏ ఇతర గ్రంథకర్త కూడా ఇటువంటి మాట చెప్పలేకపోయాడు. అది వ్యాసుడి యొక్క గొప్పదనం. అందులో ఏమిటి ఆయన అంత గొప్ప మాట అనడానికి ఉన్నటువంటి కారణం అంటే, అది ఆయన రాసినటువంటి పంచమ వేదంగా చెప్పబడినటువంటి ఆ భారతానికి ఉన్న విశిష్టత ఒకటైతే, రెండవది ఆ మహానుభావుడి యొక్క ప్రజ్ఞ కూడా. వ్యాసో నారాయణ స్వయం అని అంటారు. ఇవాళ ఆధునిక విజ్ఞానంలో కనబడేటటువంటి అన్ని విషయాలు మనకి భారతంలో కనబడతాయి. ఉదాహరణకు అణుబాంబని ఏదైతే చెప్తున్నామో, దాంతోపాటు టెస్ట్ ట్యూబ్ బేబీ అని ఏదైతే చెప్తున్నామో, దివ్యమైనటువంటి అస్త్రాలు, శస్త్రాలు, ఇటువంటివన్నీ కూడా మనకి మహాభారతంలో కనబడుతూ ఉంటాయి. ఏమీ తెలియనటువంటి వాడు వేదాల్లో ఏముందండి, పురాణాల్లో ఏముందండి అంటాడు. ఏముందో వాడికి తెలియాలంటే వాటిని తప్పకుండా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. కాబట్టి ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో ముఖ్యంగా మన భారతదేశంలో కాలాన్ని భగవంతుడిగా ఆరాధన చేస్తారు. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా భగవదారాధన అనేది ఉంటుంది. కాబట్టి ఈనాడు మాఘమాసం శనివారం షష్ఠి వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. అందులో షష్ఠి తిథి సుబ్రహ్మణ్యాత్మకమైనటువంటి తిథి కనుక ఈనాడు సుబ్రహ్మణ్య దర్శనం, సుబ్రహ్మణ్య ఆరాధన విశేషమైన ఫలితాలను అందజేస్తుంది. కాబట్టి అందరూ ఉపాసనకు అనుకూలమైన దివ్యమైన మాసంగా చెప్పబడే ఈ మాఘమాస షష్ఠి శనివారం నాడు
వెంకటేశ్వర సుబ్రహ్మణ్య ఆరాధన అందరూ చేసి ఆయా దేవతామూర్తుల యొక్క దివ్య కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. ఈరోజు మాఘశుద్ధ షష్ఠి, వారం స్థిరవారం, నక్షత్రం ఉత్తరాభాద్ర. ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం, ఇది చాలా మంచి నక్షత్రం, శని నక్షత్రం అయినప్పటికీ కూడా ఈరోజు ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఓర్పు సహనం ఎక్కువగా ఉంటుంది. విజయాలకై, స్థిరమైనటువంటి కార్యాచరణకై సమర్థత కలిగి ఉంటారు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహ క్షేత్రంలో, రవి కుజ బుధ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శనిచంద్రుల సంచారం మీన క్షేత్రంలో. ఇక్కడ శనికి, బుధుడికి, బృహస్పతికి పరివర్తన యోగం ఉంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి ఆధిపత్య శుభులైతే చక్కటి యోగాన్ని కలిగిస్తుంది. ఇవి ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాల ద్వారా కార్యక్రమాలు చేపట్టినట్లయితే సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి, శ్రద్ధ తప్పనిసరి. నూతన అంశాలు ఆర్థిక పరంగా వెంటనే చేపట్టడం ద్వారా కూడా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించి పూజించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. మందత్వం తొలగుతుంది. సానుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితులు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అలసత్వం ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. అనుకున్నటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందానికి దారితీస్తుంది. గృహ విషయాల అనుకూలం, సౌఖ్యంతో కూడినటువంటి కార్యకలాపాలు ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. మానసిక చిరాకులు ఆకస్మికంగా తారసపడతాయి. ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు నిస్సహాయతని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారిని వేధిస్తాయి. మహిళలకు కుటుంబ వ్యవహారాల్లో మానసిక చింతన పెరుగుతుంది. భవిష్యత్తుపై అనాలోచిత నిర్ణయాలు ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి వికటిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారు చేపట్టలేకపోతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా, అభిషేకించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తారసపడినప్పటికీ అనుకూలంగా మరల్చుకుని విజయాలకై చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి.
నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు మాత్రం కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. ఆదాయం తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, బిల్వదళంతో కూడినటువంటి పూజాతి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతికూల స్వభావం తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు ఆకస్మికంగా పొందగలుగుతారు. తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే నూతన ఉత్సాహం కలిగి ఉంటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పెరుగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక పొరపాట్లు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో దొరికేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. అయోమయ పరిస్థితులు, ఆర్థికంగా నియంత్రించలేకపోతారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నిర్ణయాలు ఆకస్మికంగా తీసుకోవడం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ప్రతిబంధకాలు రాజకీయ రంగం వరకు ఉంటాయి. నూతన ఉత్సాహం ఉన్నప్పటికీ విద్యార్థులకి అంతిమంగా చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నిర్ణయాలు వేగంగా తీసుకున్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా కొనసాగుతాయి. ఉద్యోగ వ్యవహారాలు చిరాకులు ఉన్నప్పటికీ సమర్థించుకోగలుగుతారు, సవరించుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అవకతవకలు సరిదిద్దుకునేటువంటి సమర్థత కలిగి ఉంటారు. సానుకూల వార్తలు మహిళలకు ఇంపును కలిగిస్తాయి. రాజకీయ రంగం వరకు అనుకూల పరిస్థితులు తారసపడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. అనిశ్చిత పరిస్థితులు తొలగిపోతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగవుతుంది. ప్రయోజనాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. ఇంపైన వార్తల ద్వారా బలం చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం, సఖ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి ఎదుగుదల వృత్తిపరంగా గోచరిస్తుంది. ఆర్థిక బలం చేకూరుతుంది. సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు విద్యార్థులకి సమసిపోతాయి. నూతన కార్యాచరణ ప్రారంభించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై స్థైర్యం కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అపజయాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు కూడా సమాంతరంగా ఉంటాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆరోగ్య చింతన ఉన్నప్పటికీ, ఆర్థిక బలం తగ్గినప్పటికీ కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని భక్తి శ్రద్ధలతో
పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దూకుడు స్వభావంతో కూడినటువంటి సంభాషణల ద్వారా విరోధాలు తలెత్తుతాయి, వ్యయం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా క్రమక్రమంగా మెరుగవుతాయి. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపారంగం వారు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. సంబంధ బాంధవ్యాల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. అకారణ విరోధాలు ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. కాలయాపన అన్ని రంగాల వారికి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో జాప్యాలను కూడా సవిచూస్తారు. సంబంధ బాంధవ్యాలు మాత్రం మెరుగవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు రాజకీయ రంగం వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు అధిగమించగలుగుతారు. కార్యసిద్ధి లభిస్తుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనుకూలత ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. స్థిరమైనటువంటి కార్యాచరణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సంతృప్తిని కలిగిస్తుంది. ఎదుగుదలకై చేసేటువంటి కార్యకలాపాలు లాభిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు లాభిస్తాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి అంశాల్లో కఠిన సమస్యల్ని అధిగమించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నీలం. అనుకూల దిక్కు పడమట. ఈరోజు మకర రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నిస్సహాయ పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. కార్యాచరణకే చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ, జాప్యాలు ఉన్నప్పటికీ కొనసాగించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ప్రతిజ్ఞతో కూడినటువంటి కార్యాచరణ నెరవేర్చుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా క్రమక్రమంగా పెరుగుతుంది. రుణ ఒత్తిళ్లు కూడా ప్రబలమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపారంగం వారు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి అసహన పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆందోళన ఆర్థిక పరంగా మహిళలకు ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. అనుకూల దిక్కు పడమట. ఈరోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. సమర్థత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు కూడా చేకూరుతాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆర్థిక స్తోమత పెంపొందింపజేసుకోగలుగుతారు. ప్రయత్నాలు లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు రాజకీయ రంగం వారికి వృత్తిలో కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. విలువైన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి చేకూరుతాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు అవలీలగా సాధించేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలను అనుకూలించాలని,
ఆరోగ్య విషయాలు అనుకూలించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని శనివారం సందర్భంగా ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు వరుణ షష్ఠి పర్వదినం. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అలాగే జ్యోతిష శాస్త్రపరంగా నవగ్రహాలు అనుకూలించాలంటే పాటించవలసిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని వరుణ షష్ఠి అనే పేరుతో పిలుస్తారు. వరుణ షష్ఠి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే, స్నానం చేసే ముందు నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయాలి. వీలైతే నదిలో కానీ చెరువు దగ్గర కానీ స్నానం ఆచరించాలి. అలా వీలు కాని వాళ్ళు గృహంలో స్నానం ఆచరించినా సరే నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత వరుణ షష్ఠి సందర్భంగా వరుణదేవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశస్వరూపుడు కాబట్టి విష్ణు సంబంధమైన చిత్రపటానికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయాలి. అలా చేస్తే వరుణ షష్ఠి సందర్భంగా వరుణదేవుడి అనుగ్రహము, విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఒక రాగి పాత్రలో తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఉంచి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో వరుణ షష్ఠి సందర్భంగా దానం ఇవ్వటం ద్వారా కూడా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వరుణ షష్ఠి సందర్భంగా ఓం పశ్చిమేశాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ అనే వరుణ గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా వరుణదేవుడి అనుగ్రహము, విష్ణుమూర్తి అనుగ్రహము కలిగి సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. ఎప్పుడైనా గృహ నిర్మాణం చేసేటప్పుడు బోరింగ్ వేసినట్లయితే చక్కగా నీళ్లు పడటానికి, బోరింగ్ పనులు విజయవంతంగా పూర్తి చేసుకోవటానికి కూడా వరుణ షష్ఠి సందర్భంగా నిర్వహించే ఈ ప్రత్యేకమైన విధి విధానాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే నవగ్రహాలు అనుకూలించాలంటే, నవగ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన నియమాలు అందరూ తప్పకుండా పాటించాలి. నవగ్రహాలలో సూర్యుడు అనుగ్రహించాలంటే పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు విడిచిపెట్టకుండా చేయాలి. అంటే పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం, పితృదేవతల పేరిట అన్నదానం చేయటం, ఇటువంటివి ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టరాదు. అలా విడిచిపెట్టినట్లయితే సూర్యుడి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే నవగ్రహాలలో చంద్రుడు అనుగ్రహించాలంటే ఎవరైనా సరే తల్లి గారిని గౌరవించాలి, స్త్రీలను గౌరవించాలి. తల్లిని బాధ పెట్టినా, స్త్రీలను బాధ పెట్టినా నవగ్రహాల్లో చంద్రుడి అనుగ్రహం తగ్గిపోతుంది. దానివల్ల మనశ్శాంతి తగ్గిపోతుంది, వివాహ సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి చంద్రుడు అనుగ్రహించాలంటే, చంద్రుడు అనుకూలించాలంటే తల్లిని పూజించాలి, తల్లిని గౌరవించాలి, స్త్రీలను గౌరవించాలి. అలాగే నవగ్రహాలలో కుజుడు అనుకూలించాలంటే ఎవరైనా సరే ధనం తీసుకున్న తర్వాత మోసం చేయకుండా మళ్ళీ తిరిగి ఆ ధనాన్ని ఇవ్వాలి. వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు కూడా నిజాయితీగా ఉండాలి. అప్పుడు నవగ్రహాల్లో కుజుడు అనుకూలిస్తాడు. ధనం తీసుకుని ఎదుటి వాళ్ళకి ఇవ్వకుండా ఉన్నట్లయితే కుజుడి అనుగ్రహం తగ్గిపోతుంది. దానివల్ల ధనపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే నవగ్రహాలలో బుధుడు అనుకూలించాలంటే, బుధుడు యోగించాలంటే జ్ఞానం, తెలివితేటలు ఉన్నప్పటికీ అహంకారం ఉండకూడదు. అహంకారం ఉంటే గనక బుధుడు అనుకూలించడు. అలాగే నవగ్రహాలలో గురువు అనుకూలించాలంటే విద్య నేర్పించిన గురువులను గౌరవించాలి. గురుస్వరూపమైనటువంటి అవతార స్వరూపాలను పూజించాలి. అప్పుడు గురువు అనుకూలిస్తాడు. గురుబలం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే నవగ్రహాలలో శుక్రుడు అనుకూలించాలంటే, శుక్రుడి వ్యతిరేకత లేకుండా ఉండాలంటే జీవిత భాగస్వామి పట్ల అనుకూలంగా ఉండాలి. జీవిత భాగస్వామిని దుర్భాషలాడకూడదు. అలా ఉన్నట్లయితే నవగ్రహాల్లో శుక్రుడు అనుకూలిస్తాడు. అలాగే తల్లిదండ్రులను గౌరవిస్తే నవగ్రహాలలో శని తొందరగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎవరికైనా శని దోషాలు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రతిరోజు తల్లిదండ్రులను పూజించటం, తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేయటం చేస్తే శని భగవానుడు తొందరగా ప్రసన్నుడవుతాడు, శని అనుగ్రహిస్తాడు. అలాగే నవగ్రహాలలో రాహు అనుగ్రహించాలంటే సర్పాలకు అపచారం చేయకూడదు. వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు నిజాయితీగా ఉండాలి. అప్పుడు రాహు తొందరగా అనుగ్రహిస్తాడు. సర్పాలని ఎంత ఎక్కువగా పూజిస్తే రాహు అంత తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే కేతువు అనుగ్రహించాలంటే
చదువు, తెలివితేటలు, జ్ఞానము వీటన్నిటిని అందరికీ సద్వినియోగపడేలా పంచిపెట్టాలి. చదువు, తెలివితేటలు ఉన్నప్పటికీ, జ్ఞానం ఉన్నప్పటికీ అది ఎవరికీ పంచిపెట్టకుండా ఉన్నట్లయితే కేతువు అనుగ్రహం తగ్గిపోతుంది. కాబట్టి నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విషయానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆ ప్రత్యేకమైన విషయాలను మనం పాటించినట్లయితే నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం నిత్య జీవితంలో ఏర్పడుతుంది. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా రేపు రథసప్తమి, సూర్య జయంతి. ఈ సందర్భంగా స్నానం ఎలా చేయాలో, సూర్యుడిని ఎలా పూజించాలో, ఎటువంటి దానాలు నిర్వహించాలో, రథసప్తమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.